అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలంపాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చీర కొంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా, అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారెలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జేబురుమాలో తువ్వాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు ఒక కారు, చీర కొనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి, చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలింది, అందుకు సంతోషించండి. 1,00,000 ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తిరుగుతుంది. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంట? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా, ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. ఈ దొడిదారినందుకు బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు ఏంటి? దొడ్డిదని పడిచా ఎదురు నుంచి వస్తే పేపర్ రెడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నావు? కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకు సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి 3 అయిపోయినా, ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క కోట పెరిగి పొడిసిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండవ ఎగరేద్దామంటే కండవాన్ని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండవా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవా. భుజాన వేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఖర్చీఫ్ లా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది, ఎవడైనా ఉమ్మేస్తే తుడుచుకునే గుడ్డ అవుతుంది. అంత అండన్నా ఈ కండవా. ఇంకోటి మర్చిపోయావు. ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగా ఉంటుంది. ఎవరికి చెప్పరా స్వామి? మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసొచ్చి చెప్పినా సరే మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయం తర్వాత మెచ్చుకుందరు గాని ముందు ఆ 10 రూపాయల వరకు ఇచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత
ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. మ్. ఇదిగో బాబు ఇలా రావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏంటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. మ్. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు నావండి, ఇందా పందెంలో బ్యాలెన్స్. ఓహో ఇదేటే బాబు, అయ్యి బాబోయ్. మీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టలేదు. ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర పంచు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి చద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడతావురా. ఎక్కడ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఉరి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేను ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే నువ్వు వెళ్ళు, వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కొంప తీసి మళ్ళీ పీకుతాడా? బ్రహ్మంగారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి, ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి. ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో హలో, ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకు 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిల్లకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. తెలుగు